జై స్వామినారాయణ, జై శ్రీకృష్ణ. మార్గశీర్ష శుక్ల ఏకాదశి అనే పవిత్ర తిథి నాడు గీతా జయంతిని జరుపుకుంటాం. అందులో భాగంగా భగవాన్ శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి భగవద్గీత అనే శాశ్వత జ్ఞానాన్ని ఉపదేశించిన దినం. భగవద్గీత ఒక గ్రంథం మాత్రమే కాదు, అది జీవన మార్గదర్శిని. మనసు, శాస్త్రం, ధర్మం, భక్తి, కర్మ మార్గాలు చూపించే దివ్య గ్రంథం. అర్జునుడు సందిగ్ధతలో ఉన్నప్పుడు, భయం, అయోమయం మధ్య నిలిచిపోయినప్పుడు శ్రీకృష్ణుడు అతనికి నిజమైన కర్తవ్యాన్ని, భక్తి మార్గాన్ని, ధర్మాన్ని బోధించాడు. గీతలోని అత్యున్నత బోధనలో ఒకటి, ఫలాపేక్ష లేకుండా నీ కర్తవ్యాన్ని చేయి. ఇది మనకు ఏకాగ్రత, నియమం, పవిత్రతతో పని చేయమని ప్రేరేపిస్తుంది. ఈ పవిత్ర గీతా జయంతి సందర్భంగా మనమందరం ఒక చిన్న సంకల్పం చేసుకుందాం. గీతలోని కనీసం ఒక బోధన అయినా ప్రతిదినం జీవితంలో అమలు చేయాలి. భగవద్గీత ఒక దివ్య జ్ఞానం, మన మార్గాన్ని వెలిగించాలి, మనసును బలపరచాలి. గీతా జయంతి శుభాకాంక్షలు. జై స్వామినారాయణ, జై శ్రీకృష్ణ.